హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పిల్లల్లో క్యావిటీస్ రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందాము. పిల్లల్లో క్యావిటీస్ రావడానికి చాలా కారణాలున్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పూర్ ఓరల్ హైజీన్. అంటే సరిగ్గా బ్రష్ చేయకపోయినా పళ్ళపైన పాచి అనేది ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల దంతక్షయం వచ్చే అవకాశం ఉందండి. సెకండ్ రీజన్ వచ్చేసి సెలైవేషన్ అంటే లాలాజలం తక్కువగా ఉన్నా కానీ క్యావిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. థర్డ్ రీజన్ వచ్చేసి ఫ్రీక్వెంట్ స్నాకింగ్. అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ టైంలో ఫ్రీక్వెంట్‌గా అంటే త్వరగా ఎవరైతే తింటూ ఉంటారో అలాంటి వారిలో ఎక్కువగా స్వీట్స్ తినే వారిలో కూడా దంతక్షయం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫోర్త్ రీజన్ వచ్చేసి నార్మల్‌గా పళ్ళల్లో కొన్ని గ్రూవ్స్ అనేవి ఉంటాయండి. ఈ గ్రూవ్స్ అనేవి డీప్‌గా ఉన్నా గానీ తిన్నవన్నీ అక్కడ స్టాగ్నెంట్ అయిపోయి, ఇరుక్కుపోయి క్యావిటీస్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఇవన్నీ పిల్లల్లో క్యావిటీస్ రావడానికి గల కారణాలండి. సో, మనం ఇవి ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫ్రీక్వెంట్ బ్రషింగ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెగ్యులర్‌గా బ్రష్ చేయడం. ఇన్ కేస్ డీప్ క్యావిటీస్ ఉన్నట్లయితే పిట్ అండ్ ఫింగర్ సీలెట్స్ అంటాము. అలాగే ఫ్లోరైడ్ అప్లికేషన్ ఇలాంటి చాలా మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. క్యావిటీస్ ఏర్పడినట్లయితే ఫిల్లింగ్స్ అనేవి మనం చేసుకోవచ్చు. ఇలాంటి క్యావిటీస్ ఉన్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న దంత వైద్యులను సంప్రదించి సరైన ట్రీట్మెంట్ పొందగలరని ఆశిస్తున్నాను. థాంక్ యూ.